ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అంతా ఈ గుడ్డు ఆమ్లెట్ గానే కనిపిస్తుంది కదా. అందరూ చేస్తూ ఉంటే మరి మనం ఎందుకు ట్రై చేయొద్దు అనిపించింది. ఫస్ట్ నాకు అదే డౌట్, అసలు దీంట్లో కొత్త ఏముంది అని. ఇది కూడా ఒక మామూలు ఆమ్లెటే కదా అనిపించింది. కానీ తర్వాత అనుకున్నా, సరే ఒక్కసారి మనం కూడా ట్రై చేసి చూసి తెలుస్తుంది కదా అసలు ఏంటో. బాయిల్డ్ గుడ్డు వేసి అలా గుడ్డు కొట్టి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కారం, ఉప్పు వేసాను. ఇదంతా మామూలే, కానీ దీంట్లో స్పెషల్ గా టచ్ ఏం చేశాను తెలుసా? నేను మా ఇంట్లో ఉన్న పాలకూరను తీసుకుని 2-3 రెమ్మల్ని ఇలా సన్న కట్ చేసుకుని వేసాక ఒక మంచి కలర్ వచ్చింది. మంచిగా పొంగుతూ ఫ్లఫీగా అయింది. ఇది ఇలా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లోకి వేసుకొని నోట్లో పెట్టుకొని వెంటనే క్రిస్పీగా టేస్టీగా ఆనియన్స్, పచ్చిమిర్చి, పాలకూర, కొత్తిమీర ఫ్లేవర్స్ అన్ని కరిగిపోయి సూపర్ గా అనిపించింది. నిజంగా కొత్తగా వెరైటీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. మరి ఇంకెందుకు లేటు, మా ఛానల్ కి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్